ఎప్పుడు తీశానో అప్పుడు నేను ఉన్నాను, నా యొక్క అస్తిత్వము ప్రకటింపబడింది. నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతే అప్పుడు ఇక లేరు కోటేశ్వరరావు, ఆయన శరీరం పోయిందని గుర్తు. ఊపిరిని బట్టి ఉన్నాడు. ఇప్పుడు ఊపిరికి ఆయనకి ఏమైనా భేదం ఉందా? ఊపిరే ఆయన, ఆయనే ఊపిరి. ఆయన భవతి అనబడాలి అంటే ఆయన ఊపిరే హేతు అయి ఉంటుంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే. అయినప్పుడు ఈశ్వరుడు, ఈశ్వరుని యొక్క ఊపిరి ఎలా తేడా అవుతుంది? కాదు. వేదము అంటే, వేదాన్ని నమ్మడము అంటే ఈశ్వరుణ్ణి నమ్మడమే. వేదాన్ని గౌరవించడము అంటే ఈశ్వరుణ్ణి గౌరవించడమే. శంకర భగవత్పాదులకి వేదం అంటే అంత గౌరవము అంటే వేదాన్ని గౌరవించినప్పుడు ఒకటి, ఈశ్వరుణ్ణి గౌరవించినప్పుడు ఒకటి అని మీరు అర్థం చేసుకోకూడదు. వేదమే ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు వేదాన్ని మీరు దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తే, మీకు అనుకూలంగా మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తే, వేదం చెప్పిన విషయాన్ని మీరు చేస్తున్న పనులను సమర్థించడానికి మీ పాండిత్యాన్ని వాడితే ఈశ్వరుడి పట్ల దోషం కిందే అది లెక్కలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ శత్రుత్వం ఎవరితో వెళ్ళి పడుతుంది? ఈశ్వరుడితోటే పడుతుంది. అందుకే శాస్త్ర ప్రమాణమునకు, వేద ప్రమాణమునకు కట్టుబడి ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి యందు వేదో నిత్యమధీయతాం తదుజితం కర్మ స్వనుష్ఠీయతాం అంటూ దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు. దుస్తర్కము చేయవద్దు. నీకున్న వాక్కు ఏదుందో దాని శృతి ప్రమాణమును నిలబెట్టడానికి ఉపయోగించంతే తప్ప నీ పాండిత్యం, నీ తెలివితేటలు వక్రంగా వాడవద్దు. వక్రంగా అంటే నీ హృదయానికి అనుగుణంగా వేదాన్ని చెప్పద్దు. వేదం యొక్క హృదయానికి అనుగుణంగా వేదాన్ని చెప్పు, అనుష్ఠించు. ఇక్కడే తేడా వస్తుంది ఆయనకి. కాబట్టి ఇప్పుడు దేవగంధర్వభూతానాం ఋషీణాంచ మహాత్మనాం అజేయం సమరే శూరం వ్యాప్తానన వివాంతకం. ఈయన స్నిగ్ధ వైడూర్య సంకాశం తప్త కాంచన కుండలం సుభుజం శుక్లదశనం మహాస్యం పర్వతోపమం. మహర్షి ఆయన యొక్క భౌతికమైన ఆకృతి వైభవాన్ని వర్ణన చేస్తున్నారు. స్నిగ్ధ వైడూర్య సంకాశం, వైడూర్య మాణిక్యం ఎలా ఉంటుందో అటువంటి నల్లటి కాంతి కలిగినవాడు. తప్త కాంచన కుండలం, చెవులకు పెట్టుకున్నటువంటి కుండలములు బాగా కాల్చినటువంటి బంగారముతో చేయబడినవి ధరించి ఉన్నాడు. సుభుజం, మంచి గుండ్రంగా ఉన్నటువంటి భుజములు కలిగినవాడు. శుక్లదశనం, తెల్లని పళ్ళున్నవాడు. మహాస్యం, పెద్ద ముఖమున్నవాడు. పర్వతోపమం, ఒక పర్వతం వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందో అంత గంభీరమైన ఆకృతి కలిగినటువంటి వాడు. విష్ణు చక్ర నిపాతైశ్చ శతసో దేవసంయుగే అన్యైః శస్త్ర ప్రహారైశ్చ మహాయుద్ధేషు తాడితం. ఆయన శరీరం మీద, ఆ భుజముల మీద, చేతుల మీద విష్ణు చక్రము చేత కొట్టబడినటువంటి దెబ్బలున్నాయి. ఇది బాహ్యంలో ఆయన అంత గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. విష్ణు చక్రం ఆయన్ని ఏం చేయగలిగింది అంటే, ఓసారి ఆయనకు వచ్చి తగిలితే ఓ గాయమైంది తప్ప విష్ణు చక్రం ఆయన్ని పరిమార్చలేకపోయింది, చంపలేకపోయింది. అంతవరకు బాగానే ఉంటుంది, గొప్పతనంగా చెప్పడానికి బాగుంటుంది. కానీ విష్ణువు స్థితికారుడు. ఆయన ఎప్పుడూ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయనతో యుద్ధం వచ్చి ఆయన చేతిలోంచి చక్రాన్ని నీ మీద ప్రయోగించవలసి వచ్చిందంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అయి ఉండాలి. ఇది ఋషి హృదయం. ఇది చూడమని తప్ప విష్ణు చక్రం పెట్టి కొడితే విష్ణు చక్రం దెబ్బలున్నాయండి, అంత పరాక్రమవంతుడండి అని మిమ్మల్ని చెప్పమని కాదు ఆయన ఉద్దేశ్యం. ఎప్పుడూ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి విష్ణువు చక్రం పెట్టి కొట్టవలసి వచ్చింది అంటే వీడు ఎంత అధర్మంలో ఉండేటటువంటి వాడు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. పోను ఒక్క విష్ణువా, సమస్త దేవతల యొక్క ఆయుధముల దెబ్బలు ఆయన ఒంటి మీద ఉన్నాయి, అయినా చావలేదు. అంటే అంత పెద్ద తపస్సు చేశాడు. 10,000 సంవత్సరములు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. కాల్సన దేనికది? 10 తలకాయలు కోసుకున్నాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నీ పాదముల యందు చిక్కు చెదరని భక్తి ప్రపత్తులు కావాలని ఒక్క మాట అని ఉండి ఉంటే రావణుడు ఏ స్థితిని పొంది ఉండేవాడు. కానీ అలా అనలేకపోయాడు. ఈ దెబ్బలన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ తపస్సు వలన నేను అజేయుడననేటటువంటి అహంకారంలోంచి పుట్టుకొచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆయన తపస్సు, ఆయన తేజస్సు
ధర్మాన్ని రక్షించడానికి పనికొచ్చింది కాదు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆహతాంగం సమస్తైశ్చ దేవ ప్రహరణైస్తథా అక్షోభ్యానాం సముద్రాణం క్షోభణం క్షిప్రకారిణం. ఎప్పుడూ కూడా దేవతలతో యుద్ధం చేస్తూ సముద్రములను కూడా క్షోభింపచేస్తూ ఆయన ఉంటాడు. క్షేత్తారం పర్వతేంద్రాణం సురాణంచ ప్రమర్దనం. పెద్ద పెద్ద పర్వతాల్ని కూడా గాలిలోకి బంతులు విసిరినట్టు విసరగలడు. అంటే అంతటి భుజపరాక్రమము, అంతటి బలమున్నవాడు. సురాణాంచ ప్రమర్దనం. ఎప్పుడూ కూడా దేవతల్ని ఇబ్బంది పెట్టి దేవతల్ని మర్దిస్తూ ఉంటాడు. ఉచ్చేత్తారంచ ధర్మాణం. ధర్మము ఎక్కడుందో అక్కడ దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తాడు. ధర్మమునకు హాని కల్పిస్తాడు. పరదారాభిమర్శనం. ఇతరుల యొక్క భార్యలను తన భార్యగా చేసుకుని అనుభవించాలనేటటువంటి మిక్కుటమైన కోరిక కలిగిన వాడు. ఇంతకన్నా దారుణమైనటువంటి లక్షణం ఇంకొకటి ఉండక్కర్లేదు. కాబట్టి ఇటువంటి వాడు. ఈయన దేవతల్ని ఎంతగా మర్దించాడంటే ఉత్తరాఖండలో రావణాసురుడి గురించి ఒక విషయం చెప్తుంటారు. ఆయన ఒకప్పుడు మరుత్తనబడేటటువంటి రాజు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. వెడితే అక్కడే ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు మొదలైనటువంటి దేవతలు ఉన్నారు. రావణాసురుణ్ణి చూడగానే అక్కడ ఉంటే ఎక్కడ మర్దిస్తాడో అన్న భయం చేత వాళ్ళు జంతువులను ఆశ్రయించి వాటిలో వెళ్ళిపోయారు. ఇంద్రుడు ఒక నెమలిలోకి ప్రవేశించాడు. వరుణుడు ఒక హంసలోకి వెళ్ళిపోయాడు. కుబేరుడు ఒక తొండలోకి వెళ్ళిపోయాడు. యముడు ఒక కాకిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు, ఆ మరుతుతో యుద్ధం చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ గొడవ అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు నలుగురు బయటకు వచ్చారు. సమయానికి రావణుడి కంట పడకుండా మీ శరీరంలో మేము దాక్కునే అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు వరాలు ఇస్తున్నామని అప్పుడు ఈ 4 ప్రాణులకు వాళ్ళు వరాలు ఇచ్చారు. ఇంద్రుడు నెమలికి అప్పుడే ఇచ్చాడు వరం. నాకు ఉన్న 1000 కన్నులు నీ యొక్క పింఛంలో నెమలి కన్ను అని కన్నులుగా కనపడతాయి. అందంగా పింఛం అలా ఉంటుంది. వరుణుడు హంసకి వరం ఇచ్చాడు. వరుణుడు జలాధిదేవత కనుక నీవెప్పుడూ నా నీటి మీద తేలుతూ ఉంటావు. చంద్రప్రకాశం ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. కుబేరుడు తొండక వరం ఇచ్చాడు. నీ తల పెద్దదిగా ఉండి ఆహారమును నిల్వ చేసుకోగలిగిన స్థితిని పొంది బంగారు రంగులో ఉంటావని. యముడు కాకికి వరం ఇచ్చాడు. నువ్వు దీర్ఘాయుష్మంతురాలి అవుతావు, ఏ రోగము నిన్ను బాధించదు, బలవన్మరణం తప్ప నీ అంతా నువ్వు చచ్చిపోవడం అన్నది ఎక్కడా ఉండదు నీకు. సరికదా, నేను నా చేత నువ్వు అనుగ్రహింపబడ్డావు కనుక నువ్వు తింటే పితృదేవతలు సంతోషిస్తారు. కాబట్టి నువ్వు తినాలని పితృకార్యం చేసినప్పుడు కోరుకుంటారు జనం అని కాకికి యమధర్మరాజు గారు వరం ఇచ్చాడు. ఈ 4 ప్రాణులు వరం పొందేటట్టుగా దేవతలంతటి వారు కనపడ్డ దాంట్లో కనపడ్డట్టు దూరిపోయేటట్టుగా మర్దించగలిగాడంటే రావణుడంటే దేవతలు కూడా ఎంత భయపడ్డారో, ఆయన ఎంత ఉద్ధతితో ప్రవర్తించినటువంటి వాడో ఇంకా ఇంతకన్నా సాక్ష్యం ఉండదు. కానీ ఇది ఉత్తరాఖండలో చెప్పబడిన అంశం. కానీ ఈ శ్లోకానికి ఒకసారి అన్వయం చెయ్యొచ్చు అని నేను అన్వయం చేసి మీకు ఆ ఘట్టాన్ని చెప్పానంతే. కాబట్టి ఉచ్చేత్తారంచ ధర్మాణం పరదారాభిమర్శనం సర్వదివ్యాస్త్రయోక్తారం యజ్ఞ విఘ్నకరం సదా పురీం భోగవతీం ప్రాప్య పరాజిత్య చ వాసుకిం. ఈయన పాతాళలోకానికి వెళ్ళి ఒకానొకప్పుడు వాసుకిని ఓడించాడు. ఎందుకు ఓడించడం అంటే మీకు రామాయణంలో 2 పాత్రలు కనపడతాయి. ఒకడు వాలి, ఒకడు రావణుడు. వీళ్ళిద్దరికీ పని ఏమిటంటే ఇద్దరూ కూడా ప్రతిరోజు ఇవాళ మనం ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాలని అడుగుతూ ఉంటారు. వెళ్ళి అవతల వాడిని ఓడించడం, ఓడిపోతే సంధి చేసుకోవడం, ఇంకా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తే ఏ పెద్ద ఆయన వచ్చి వీళ్ళని రక్షిస్తూ ఉండడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ అంతే డాంబికంగా తిరుగుతూ ఉండడం తప్ప మార్పన్నది లేకుండా ఇలా తిరిగేటటువంటి లక్షణం ఉన్న 2 పాత్రలు రామాయణంలో. ఒకటి రావణుడు, 2 వాలి. అందుకే వాళ్ళిద్దరి మధ్య అంత గొప్ప సంధి కూడా ఉంది. కాబట్టి పురీం భోగవతీం ప్రాప్య పరాజిత్య చ వాసుకిం తక్షకస్య ప్రియాం భార్యాం పరాజిత్య జగహారయ. ఈయన తక్షకుని ఓడించి ఆయనకి ప్రియమైన భార్యని అపహరించి తెచ్చుకున్నాడు. కైలాస పర్వతం గత్వా విజిత్య నరవాహనం. కైలాస పర్వతానికి వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి కుబేరుణ్ణి ఓడించాడు. కుబేరుడు అన్నగారు. అసలు ఉత్తరాఖండలో
ఆ అన్నగారు పరిపాలించినటువంటి సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. రావణుడు వెడితే కుబేరుడు అడిగాడు, తమ్ముడా రా, ఇద్దరం కలిసి పరిపాలిద్దాం అన్నాడు. నాకు అలా వీల్లేదు, నువ్వు వెళ్ళిపోతావా, నేను ఉండనా అంటే విశ్రవసో బ్రహ్మని అడిగాడు. వాడికి అహంకారంతో పోయే కాలం దాపురించింది, నువ్వు ఉత్తర దిక్కుకు వెళ్ళిపో అంటే అప్పుడు అలకాపురి నిర్మించుకుని ఆయన కైలాస పర్వతం పక్కకి వెళ్ళిపోయాడు. రావణుడు లంకారాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. మొట్టమొదట కుబేరుడు పరిపాలించిన దాన్ని తనుబుచ్చుకున్నాడు. అన్నగారైనటువంటి కుబేరుడి దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని, నళిని అనబడేటటువంటి సరస్సుని, చైత్రరథాన్ అనబడేటటువంటి ఒక గొప్ప వనాన్ని కూడా ఆయనని ఓడించే తెచ్చుకున్నాడు. విమానం పుష్పకం తస్య కామగం వై జహారయ వనం చైత్రరథం దివ్యం నళినీం నందనం వనం. నందనవనాన్ని, చైత్రరథాన్ని, వీటన్నిటినీ కూడా ఆయన అలాగే తీసుకొచ్చుకున్నాడు. మీరు ఒకటి చూడండి, రామాయణంలో రాముడు అంటాడు, ధర్మం అర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే అంటాడు. నేను ధర్మం కాని, అర్థం కాని, కామం కాని ఏదైనా అనుభవిస్తే లక్ష్మణ, నేను నా సోదరులతో కలిసి అనుభవిస్తాను తప్ప నా సోదరులు అనుభవించనిది నాకు అక్కర్లేదంటాడు. త్యాగేనైకే అమృతత్వమానసు అని రాముడు తనదైన రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేయడానికి సిద్ధపడతాడు. కానీ రావణుడు ఇతరులవి ఏమున్నాయో అవి తనవిగా చేసుకుంటూ ఉంటాడు. వ్యతిరేక పదాలని చెప్పుంటాయి చూసారా, ఎత్తు పల్లం, పొడుగు పొట్టి, చీకటి వెలుగు, ఈ రెండు వ్యతిరేక పదాలు ఎలా ఉంటాయో రామాయణంలో రాముడు రావణుడు అలా ఉంటాడు. నీకు రాముడు నచ్చితే ధర్మపథంలో వెళ్ళచ్చు, నీకు రావణుడు నచ్చితే 10 తలకాయలున్నా వాడికి పడిపోయాయి. కాబట్టి అదే జరుగుతుంది అని కూడా గుర్తు పెట్టుకుని రావణుడిని అనుకరించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన కుబేరుణ్ణి ఓడించి ఇవన్నీ తెచ్చుకున్నటువంటి వాడు. ఇంత బలపరాక్రమములున్నటువంటి ఆ రావణాసురుడు పుష్పక విమానంలో కూర్చుని ఉండగా శూర్పణఖ మాట్లాడుతోంది. ఇక్కడ శూర్పణఖ మాట్లాడడం అనేటటువంటి తీరు చాలా గొప్పగా ఉంటుంది ఒక రకంగా. ఎందుకంటే తన కోరిక నెరవేరడానికి అనువుగా రావణాసురుని యొక్క దృష్టిని తన వైపుకి బాగా తిప్పుకోవడానికి వీలుగా మాట్లాడుతుంది. ఆ మాట్లాడడం ఎలా ఉంటుందంటే హఠాత్తుగా నీకు ఉపద్రవం వచ్చింది అని మొదలు పెడుతుంది. నీకు ఉపద్రవం వచ్చింది అంటే ఎవడైనా ముందు అటువైపుకి దృష్టి తిప్పుతాడు. కాబట్టి తతశూర్పణఖాదీన రావణం లోకరావణం అమాత్య మధ్యే సంకృద్ధ పరుషం వాక్యమబ్రవీత్. అమాత్య మధ్య, మంత్రుల మధ్యలో కూర్చున్నటువంటి రావణుడి దగ్గరికి వచ్చి ఆమె పరుషమైనటువంటి మాటతో ప్రారంభం చేసింది. ప్రమత్త కామభోగేషు స్వైరవృత్తో నిరంకుశ సముత్పన్నం భయం ఘోరం బోద్ధవ్యం నావబుధ్యసే. నీవు నిరంతరము కామభోగాల్ని అనుభవిస్తూ నిరంకుశుడవై మత్తెక్కి ఉన్నావు. నీకు ఎంత ఘోరమైనటువంటి ఆపద నీ మీద వచ్చి పడిపోతోందో నువ్వు తెలుసుకోవట్లేదు. దీంతో మొదలుపెట్టింది. అంటే ఈ మాట అనేటప్పటికీ ఎవరి దృష్టి అయినా అటువైపుకి వెళ్ళిపోతుందా, వెళ్ళిపోదా? ఏదో కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏమిటో మీరు ఇలా సంతోషంగా హాయిగా గడిపేస్తున్నారు, మీకు తెలియట్లేదు ఎంత ఘోరమైన ఆపద మీకు వచ్చేస్తోందో మీకు తెలియట్లేదు అన్నారు అనుకోండి. తర్వాత మాట్లాడదాం ఏంటంటారా, ముందు అది ఆపేసి ఏమిటండి బాబా ఆ ప్రమాదం ఏంటండి అంటారా? ఏదో చూసారా, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్ అంటారు. అంటే మీ దృష్టిని దయచేసి మా యందు పెట్టండి అని అడుగుతుంటారు. మీ దృష్టిని మా నుండి మరల్చకండి అని కూడా అడుగుతుంటారు. డూ నాట్ అలౌ యువర్ అటెన్షన్ టు బి డైవర్టెడ్ బై సంథింగ్ ఎల్స్ వైల్ యు ఆర్ ట్రాన్సాక్టింగ్ విత్ ది బ్యాంకర్ అని కూడా ఓ బోర్డు ఉంటుంటుంది. దృష్టిని ఆకర్షించి మాట్లాడుతుంటారు, ఎందుకంటే అక్కడ బుద్ధి పెట్టాలి అని కోరినప్పుడు. రావణుని యొక్క మనస్సుని ఎలా లాగిందో చూడండి శూర్పణఖ. అంటే తన ప్రయోజనం కొరకు తన పగని సిద్ధింప చేసుకోవడానికి ఆవిడ మనసులో ఎంతగా సిద్ధపడి వచ్చి మాట్లాడుతోందో చూడండి. అంటోంది, సక్తం గ్రామ్యేషు భోగేషు కామవృత్తం మహీపతిం లుబ్ధం న బహుమన్యంతే శ్మశానాగ్నిమివ ప్రజాః. ఎప్పుడూ క్షణికములైనటువంటి భోగములను అనుభవిస్తూ ఇంద్రియములకు వశపడిపోయినటువంటి రాజు ప్రజల గురించి పట్టించుకోకుండా కేవలం భోగలాలసుడై ఉండిపోతే అటువంటి రాజుని ఎవ్వరూ గౌరవంగా చూడరు. శ్మశానములో ఉన్నటువంటి శవాన్ని కాల్చేటటువంటి అగ్నిహోత్రము కూడా అగ్నిహోత్రమే. అదేం అగ్నిహోత్రం కాకపోలేరు శవాన్ని కాల్చింది కదా అని. కానీ శవాన్ని కాలుస్తున్నటువంటి అగ్నిహోత్రం పవిత్రంగా మనం చూడడం కుదరదు కదా. ఎందుకని అంటే అగ్నిహోత్రం పవిత్రం
కాదు అని అనడం మాత్రం కుదరదు. కానీ శవాన్ని కాలుస్తున్నటువంటి అగ్ని ఎలా మంగళకరంగా చూడబడదో అలా కేవలము గ్రామ్యమైనటువంటి భోగముల యందు లాలస కలిగి వానియందే నిరంతరం తిరిగేటటువంటి రాజుని ప్రజలు ఆదరించరు, ఇష్టపడరు. స్వయం కార్యాణి కాలే నానుతిష్టతి పార్థివ సతువై సహ రాజ్యేన తైశ్చ కార్యైర్వినశ్యతి. ఏ రాజు తను స్వయంగా కొన్ని పనులను చూసుకోవలసి ఉంటుందో, ఏ రాజు తప్పకుండా తాను ఆ కార్యముల మీద వ్యక్తిగతంగా తన దృష్టి పెట్టవలసి ఉంటుందో అలా పెట్టకుండా పరిపాలన జరిగిపోతోంది లేని విడిచిపెట్టేస్తాడో అటువంటి రాజు యొక్క కార్యములు నశించిపోతాయి. అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారని ఆవిడ ఉద్దేశ్యం, రావణుడు చేస్తున్నాడని. ఏం జరిగింది, ఏ ఆపద వచ్చింది, అలా నువ్వు ఉన్నావని నిరూపించి మాట్లాడుతుంది ఆవిడ. చిట్ట చివరికి రావణుడిదే దోషం, ఇది ఎంత దూరం వెడుతోంది అన్నది చూపిస్తుంది రావణుడి దృష్టిని ఆకర్షించడానికి. త్వంతు బాలస్వభావశ్చ బుద్ధిహీనశ్చ రాక్షస జ్ఞాతవ్యం తు న జానీషే కథం రాజా భవిష్యసి. నువ్వు బాలుడిలా వివేక శూన్యుడివి, నీకు యుక్తాయుక్త విచక్షణ లేదు, బుద్ధిహీనుడవు. ఇలాంటి నీవు ఎలా రాజుగా ఉండగలనని అనుకుంటున్నావు? అయుక్తచారం మన్యే త్వాం ప్రాకృతై శుచివైర్వృత్తం స్వజనం తు జనస్థానం హతం యోనావబుద్ధ్యసే. 14,000 మంది నీ స్వజనులు జనస్థానంలో మరణించారు. నీకు తెలుసా ఆ విషయం? నీకు తెలియదు. నీ గూఢచారులు అంత గొప్పవాళ్ళు, నీ మంత్రులు అంత గొప్పవాళ్ళు. నీకు కనీసం నీ స్వజనం ఇంతమంది చచ్చిపోయారన్న విషయం కూడా నీకు తెలుసుకునేటటువంటి ఆలోచన లేదు. నువ్వు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇంకింతకన్నా దారుణం ఏముంటుంది? 14 సహస్రాణి రక్షసాం క్రూరకర్మణాం హతానైకేన రామేణ కరశ్చ సహదూషణ. 14,000 మంది రాక్షసులు కరదూషణలతో సహా ఒక్క రాముడి చేతిలో తెగటారిపోయారు. ఇప్పుడు ఆయన దృష్టి బాగా అటువైపుకి వెళ్ళేటట్టు మాట్లాడుతోంది. ఋషీణాం అభయం దత్తం కృతక్షేమాశ్చ దండకా దర్శితంచ జనస్థానం రామేణా క్లిష్టకర్మణా. అక్కడతో అయిపోయింది అనుకుంటున్నావేమో. రాముడు ప్రతిజ్ఞ చేశాడు, ఋషుల దగ్గర ప్రతిజ్ఞ చేశాడు, దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఇప్పుడు మాట నిలబెట్టుకోవడానికి ఋషులు హాయిగా తపస్సు చేసుకునేటట్టుగా పరిస్థితిని ఏర్పాటు చేయడానికి రాముడు రాక్షసుల్ని విడిచిపెట్టాడు. ఋషులు అంటే రావణాసురుడికి పడదు. ఆ ఋషుల్ని ఎవడు రక్షిస్తానన్నాడో ఆయన రావణుడికి శత్రువే. కాబట్టి ఇప్పుడు ఆవిడ రామరావణుల మధ్య శత్రుత్వాన్ని ఏ కారణం పెట్టి కల్పించవచ్చో ఆ కారణాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. పెట్టి నానుతిష్టతి కార్యాణి భయేషు నా బిభేతి చ క్షిప్రం రాజ్యచ్యుతో దీన తృణైస్తుల్యో భవిష్యతి. ఏ రాజు కార్యములను బాగా పట్టించుకోకుండా తిరుగుతుంటాడో, ఏ రాజు వస్తున్నటువంటి భయానకమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా నాకేమి లేని ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి వాడు చాలా త్వరగా రాజ పదవి నుంచి తొలగింపబడి భయమును పొందుతాడు, అందరికీ చులకనైపోతాడు. రావణ, నీకొక మాట చెప్తున్నాను, ఇవాళ నిన్నింత గౌరవిస్తున్నారు, కానీ రాముడు నిన్ను రాచరికం నుంచి తొలగిస్తే, నిన్ను పడగొట్టేస్తే, నీ సింహాసనం పోతే శుష్కై కాష్టైర్భవేత్ కార్యం లోష్టైరపి చపాంసుభి నతు స్థానాత్ పరిభ్రష్టై కార్యం స్వాత్తు వసుధాధిపై. ఎక్కడైనా లోకంలో ఎండిపోయినటువంటి పుల్లలు, మట్టి గడ్డలు, ధూళి, వీటికి కూడా విలువ ఉండొచ్చేమి ఉంటుంది కూడా. కానీ ఒక్కసారి పదవిని కోల్పోయినటువంటి రాజుకి మాత్రం ఇక గౌరవం ఉండదు. వాడు అన్నిటినీ కోల్పోతాడు, అంత చులకనైపోతాడు అందరి దృష్టిలో. నువ్వు దీన్ని తెలుసుకోలేకపోతున్నావు, నీకు వస్తున్నటువంటి ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నావు. వచ్చేస్తున్నాడు రాముడు, కాబట్టి త్వరలోనే నిన్ను పదవి నుంచి తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడని అడుగుతావేమో. ఒక్కటే కారణం, నీకు రాముడికి ప్రత్యక్ష వైరం అక్కర్లేదు. ఋషుల్ని రక్షిస్తానని రాముడు అన్నాడు, ఋషుల్ని పాడు చేసి నువ్వు ఉంటావు. కాబట్టి ధర్మాన్ని నువ్వు పాడు చేస్తావు, ధర్మాన్ని ఆయన రక్షిస్తాడు. కాబట్టి మీ ఇద్దరి శత్రుత్వానికి కారణం ఇది చాలు.
నువ్వు ఉంటే ధర్మం ఉండదు కాబట్టి, నువ్వు ఉంటే ఋషులు తపస్సు చేయలేరు కాబట్టి, నువ్వు ఉండడాన్ని రాముడు ఇష్టపడడు.